వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్తే. గులకరాయి అనగానే మనం అసలు చిన్నప్పుడు చిన్నపిల్లనో లేకపోతే మీ చిన్నప్పుడు అందరూ ఎవరో ఒకరు గులకరాలతో ఆడే ఉంటాం. ఇప్పుడు కూడా ఆడేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఎలా అయిపోయిందంటే గులకరాయి అనగానే సీఎం జగన్మోహన్ రెడ్డిని కొట్టిన గులకరాయి అన్న విధంగా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కనుక తీసుకుంటే ఆ రాయి ఎవరు వేశారు అనేది మొత్తానికైతే బయటకు వచ్చింది. ఎవరో మైనర్ పిల్లలు సతీష్ అని అతనితో పాటు ఇంకో 2-3 పిల్లలు ఉన్నారు అని తెలుస్తోంది. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఆ ప్రాసెస్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మైనర్ పిల్లల్ని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా? అసలు ముందు మనం ఆలోచిస్తేమ్మా, ఇది 2 రోజుల తర్వాత 2 రోజుల వరకు వాళ్ళకి ఎటువంటి క్లూస్ దొరకలేదన్నారు. 2వ రోజు రాత్రి లేకపోతే మర్నాడు 3వ రోజు ఉదయం వెళ్ళి సతీష్ అన్న పిల్లాడిని ఫస్ట్ తీసుకెళ్ళిపోయారట. వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్నమ్మ ఇద్దరు చెప్పారు, మా పిల్లాడిని వచ్చి తీసుకెళ్ళిపోయారండి, ఊరికే తీసుకెళ్తున్నాము, వీళ్ళేమో మత్తు మందు తీసుకున్నారు, వీళ్ళని విచారించడానికి తీసుకెళ్తున్నామని. అది కూడా వీళ్ళు అడిగితే చెప్పారు. ఆ పిల్లాడు బనీను ప్యాంటు వేసుకుని ఉన్నట్ట, అది కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాంటి పిల్లాడిని మీరు ముందు అసలు మత్తు మందు తీసుకున్నారు అంటే మత్తు మందు ఎక్కడి నుంచి వస్తుంది, అసలు దాని మీద దృష్టి పెట్టాలి. ముందు కేంద్ర ఎన్నికల సంఘం పిల్లలకి మత్తు మందు దొరుకుతోంది, డ్రగ్స్ చాక్లెట్స్ చిన్నపిల్లలు స్కూల్స్లో దొరుకుతున్నాయంటే దీనికి మూల కారణం ఫస్ట్ చూడాలి. సరే, అది పక్కకు పెడితే ఈ సతీష్ విషయంలో వీళ్ళు మద్యం సేవించారనో లేకపోతే మత్తు మందు వాడారని, అంటే మద్యం గురించి కూడా కాదు, మత్తులో ఉన్నారనే ఒక దీని మీదే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు నిన్న పొద్దున్న తీసుకెళ్లారు. ఇంతవరకు అతిగతి లేదు. అయితే వాళ్ళు ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో 5 పిల్లలు మొత్తం, ఈ సతీష్ చెప్పాక మిగతా 4 తీసుకెళ్లారనేది చిన్న వాళ్ళ అమ్మగారు అంటున్నారు. ఓకే. అలాగని ఆవిడేమీ సతీష్ని నిందించలేదు. మనం చూస్తే కనుకైతే సతీష్ చాలా మంచి పిల్లాడు, సతీష్ ఈ రకంగా చెయ్యడు, మేమందరం వడ్డెర వాళ్ళం. సాధారణంగా వడ్డెర వాళ్ళు అంటే ఇంటి పనులు చేసుకోవటం, తాపీ పనులు చేసుకోవటం, ఇట్లాంటి పనులు సాధారణంగా వాళ్ళు చేసుకునే రోజు కూలీలు అనమాట. మేము రోజు కూలీ చేసుకునే వాళ్ళం. మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి తప్పు చేశాము. ఇవాళ ఏడుస్తుంది ఆ తల్లి, వాళ్ళ నానమ్మ కూడా ఏడ్చింది. మాకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తాడని తెలిసి మేము ఓటు వేయకపోదు, మేము రోజు కూలీ చేసుకునే వాళ్ళం, మమ్మల్ని ఇలాగ అన్యాయం చేస్తారా, మాకు డబ్బులు ఇస్తాము మద్యం ఇస్తామని వీళ్ళని తీసుకెళ్ళి మా పిల్లల్ని ఎలక్షన్ పనులకు తీసుకెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా అన్యాయం చేస్తే వాడు ఇలా చేశాడంటున్నారు. వాడు అలా చేసే మనిషి కాదని ఆవిడ చెప్తాం. ఓకే. అయితే నిన్న పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పిల్లల్ని చూపించకపోయేసరికి వీళ్ళు రాత్రి వీళ్ళందరూ వెళ్తే పిల్లలు ఊరికే అలా చూపించారట, అంతే. ఎక్కడున్నారు ఏంటి కూడా చెప్పలేదు ఇంతవరకు. మరి ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్? అవును. మీ దగ్గర ఎవిడెన్స్లు ఏమున్నాయి? మీరు అరెస్ట్ వారెంట్ ఏమైనా పట్టుకెళ్ళారా? అదంతా వాళ్ళని అడిగేవాళ్ళు లేరు పాపం. వాళ్ళు అదే అంటున్నారు, మా వెనకాల ఎవరూ లేరండి, మాకు ఎవ్వరూ లేరు, మాకు చెప్పేవాళ్ళు లేరు, మాకు చేసేవాళ్ళు లేరు, మా పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. ఇంకొక ఎంత పెద్ద మాట అన్నారంటే, పిల్లల్ని కంటే తెలుస్తుంది, పిల్లల్ని కనని వాళ్ళకేం తెలుస్తుంది అని పాపం వాళ్ళు అంటున్నారు. అంటే కడుపు కోత గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని ఎవరికైనా పిల్లలే కదా, అది తప్ప ఒప్పను రుజువు చేయకుండా పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టావో చెప్పకుండా, ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఒక చిన్న పిల్లాడిని హింసిస్తే వాడు ఏం చేస్తాడమ్మా? నేరం ఒప్పుకుంటాడు కదా, చెయ్యకపోయినా. ఇప్పుడు అదే జరిగి ఉండొచ్చు. మరి 2 రోజులు మీకు ఏమీ ఎవిడెన్స్ దొరకలేదు, మీరు 2 లక్షల రివార్డు ప్రకటించారు, ఆ పిల్లాడు ఆచూకీ చెప్తే మేము డబ్బులు ఇస్తామని. అంటే ఈ నిఘా వ్యవస్థ అంతా ఏం చేసింది అంటే ఫెయిల్ అయినట్టేగా, డీజీపీ ఫెయిల్ అయినట్టేగా. ఇప్పుడు మేడల మీద అంతా జనాలు ఉంటారని మీకు తెలుసు, ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? అక్కడ కూడా మీరు పోలీస్ సెక్యూరిటీ పెడతారు కదా, ఒకళ్ళో ఇద్దరినో అక్కడ నిల్చోపెడతారు కదా. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి అయినా ఒక ముఖ్యమంత్రి అయినా చేసేది అదే కదా. మరి అవన్నీ చేయకుండా ఈరోజు ఒక అమాయకుడిని తీసుకెళ్ళిపోయి మీరు చూపించండి, ఎవిడెన్స్లు ఫోటోలు అన్నీ చూపించండి, ఈవెన్ మీ మీడియాలో చూపించండి, మీరు ప్రత్యక్షంగా ఆ పిల్లాడిని ఎలా ఇంట్రాగేట్ చేస్తున్నారో ప్రత్యక్షంగా మీరు లైవ్ చూపించండి, ఆ తల్లిదండ్రుల వేదనను గుర్తించండి. కానీ ఆ పిల్లలు ఎవరి ప్రోద్బలంతో చేసి ఉంటారంటారు ఇదంతా? అసలు వాళ్ళు చేయలేదని వీళ్ళు తల్లిదండ్రి చెప్తున్నారమ్మా. ప్రోద్బలం అంటే ఇప్పుడు వాళ్ళే చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి, ఇప్పుడు మనకు విషయం అంతా తేటతెల్లం అవుతుంది కదా. మీరు వింటున్నారో లేదో, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు వింటే కనుకైతే, నిన్నటి వరకు మా సభలకు ఎవరు రాలేదు జనాలు, ఇది ఒక ఛానల్లో వచ్చిన మాట, నా మాటలు కాదు ఇవి. ఇప్పుడు మా సభలకి జనాలు ఎలా వస్తున్నారో చూడండి,
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం వస్తున్నారు జనాలు, నిన్నటి వరకు రాకపోయినా అంటే ఈ దెబ్బ తగిలేసరికి జనాలు వస్తున్నారట. ఇది ఒక ఛానల్ వాళ్ళు చెప్పిన మాట, నా మాట కాదు ఇది. ఓకే, అంటే ఇది ఏ రకంగా తీసుకుంటారు మీరు? అంటే నిన్నటి వరకు ప్రజలు రాలేదని మీరు అంటున్నారు, అంటే అది మీరు ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు ఈ గులకరాయి ద్వారా మీరు ప్రజల్ని రప్పిస్తున్నారా? అంటే సింపతి వల్ల వస్తున్నా, అంతే కదా, వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఆ రోజు మీరు అలాగే చేశారు. ఆ కోడికత్తి శ్రీను వాడు ఏమైపోయాడు పాప పిల్లాడు, 5 ఏళ్ళు వాడి జీవితం నాశనం అయిపోయింది. వాడు ఎలా రేపొద్దున బతుకుతాడు వాడు? మరి ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటంటే అంతే కదా, మైనర్స్ అదే కదా. ఇప్పుడు ఆ తల్లిదండ్రి ఏడుపు అదే. మా పిల్లలు చిన్నపిల్లలు, మేమేదో కూలి నాలి చేసుకునే వాళ్ళం, వాళ్ళని తీసుకెళ్ళిపోతే వీళ్ళకి ఎవరైనా అండగా వెళ్ళాలమ్మా. ఇప్పుడు ఈ ఎన్జిఓలు వీళ్ళందరూ ఉంటారు కదా, సమాజ సేవ చేసేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళు అండగా వెళ్ళాలి. ఎవరూ లేకుండా వాళ్ళు ఏడుస్తున్నారు పాపం. నిజంగా హృదయ విదారకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎవరి పిల్లలైనా పిల్లలే తల్లి, తప్ప ఒప్ప తర్వాత వాళ్ళు తప్పు చేశారా, ఎవరి ప్రోద్బలంతో చేశారు అనేది ఆంధ్రప్రదేశ్లో బయటకు వస్తుందని నేనైతే అనుకోవట్లే. మనం గడిచిన 5 సంవత్సరాల్లో ఇప్పుడైతే అధికారంలో ఉన్న పార్టీ చేసిన ఆగడాలు కానీ వాళ్ళు చేసిన విషయాలు కానీ చూసామంటే న్యాయం ఎక్కడ జరుగుతుందనేదే లేదు. చంద్రబాబు నాయుడు గారికే జరగలేదు, ఇంక చిన్నపిల్లలు వీళ్ళంతా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు, లేనివన్నీ సృష్టించి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమి ప్రూవ్ చేయలేకపోతున్నారు కదా ప్రతిదానికిను. మరి ఆ రకంగా చూసుకుంటే ఈ పిల్లలకి ఏం న్యాయం జరుగుతుంది? ఇది మనందరం కూడా ఆలోచించాలి. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసే ముందు అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఏంటి, నా పిల్లలు ఏమవుతారు రేపొద్దున్న, ఎంతసేపు నేను నా ఎస్సీలు, నిన్న కూడా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు, మీకు అమ్మఒడి కావాలంటే నాకు ఓటు వేయండి, మీకు మరొకటి కావాలంటే నాకు ఓటు వేయండి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నేను పరిశ్రమలు తీసుకొస్తాను, మీకు ఉద్యోగాలు కల్పిస్తాను, అది లేదు. మీకు ఉచిత పథకాలు ఇస్తాను, మీరు నాకు ఓటు వేయండి అంటే ఆ రాష్ట్రం ఏమైపోతుంది? ఇప్పుడు ఎన్ని దేశాలు సర్వనాశనం అయిపోయాయి. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా అసలు పరిస్థితి చూస్తుంటే, బాధగా ఉంది. ఫస్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఘోరంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించి తమ పిల్లల భవిష్యత్తు కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ వాళ్ళు ఆలోచించి ఓటు వేస్తే బాగుంటుంది.